రివ్యూ ఆఫ్ ద సిరీస్ ఆపరేషన్ సఫేద సాగర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. మన దేశ చరిత్రలో ఎన్నో గర్వకారణమైన విజయాలు ఉన్నాయి. అందులో కార్గిల్ యుద్ధం గురించి మనమందరం కూడా ఎప్పుడో ఒక సందర్భంలో వినే ఉంటాం. అయితే ఆ యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ సక్సెస్ గురించి చాలా సినిమాల్లో చూసాము. కానీ అదే టైంలో ఆకాశంలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఒక సంచలన పోరాటం గురించి చాలా మందికి తెలియదు. దాని గురించే ఉంటుంది ఈ సిరీస్. స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం బ్యాక్డ్రాప్ లో ఉంటుంది మొత్తం. ఒకవైపు ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న టైంలోనే బ్యాక్గ్రౌండ్ లో పాక్ సైనాధిపతి పర్వేజ్ ముషారఫ్ ఒక దారుణమైన కుట్రకైతే ప్లాన్ చేస్తాడు. ఉగ్రవాదుల ముసుగులో పాక్ సైనికులను పంపి మన బార్డర్ లో అత్యంత ఎత్తైన కొండలపై ఉండే ఇండియన్ ఆర్మీ పోస్టులను ఆక్రమించేలా ప్లాన్ చేస్తాడు. ఆ ఎత్తైన కొండలపై కూర్చున్న శత్రువులను కింద నుంచి ఎదుర్కోవడం మన ఆర్మీకి చాలా కష్టంగా మారుతుంది. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ది గోల్డెన్ యూరోస్ అనే స్పెషల్ స్క్వాడ్రన్ రంగంలోకి దిగుతుంది. వింగ్ కమాండర్ బిఎస్ ధనోవా లీడర్షిప్ లోని ఈ యంగ్ పైలట్స్ టీము శత్రువుల గుండెల్లో ఎలా వణికి పుట్టించింది, ఈ ఆపరేషన్ లో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా చేసిన సుప్రీం త్యాగం ఏంటి, చివరికి మన వాళ్ళు శత్రువుల్ని ఎలా ఫేస్ చేశారు అనేది ఈ సిరీస్ యొక్క స్టోరీ. ఈ సిరీస్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ని అప్రిషియేట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే కార్గిల్ అనగానే మనకు గుర్తొచ్చే బార్డర్ ఫైట్స్ కాకుండా ఎయిర్ ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని చూపించాలనే ఆ థాట్ ప్రాసెస్ చాలా బాగుంది. 2 ఎపిసోడ్లు కొంచెం స్లోగా స్టార్ట్ అవుతాయి. అంటే ఆ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అప్పటి పొలిటికల్ సిచ్యువేషన్ ని చూపించడానికి కొంచెం టైం తీసుకున్నారు. కానీ వన్స్ 3rd ఎపిసోడ్ లోకి ఎంటర్ అవ్వగానే సిరీస్ పీక్స్ కి అయితే వెళ్తుంది. అసలు వాయుసేన పైలట్ లో చేసే ఆ యుద్ధ విమానాల విన్యాసాలు గానీ, ఆకాశంలో శత్రువుల నుంచి తప్పించుకుంటూ వాళ్ళు వెళ్లే సీన్స్ గానీ చూస్తున్నంతసేపు గూజమ్స్ అయితే వస్తాయి. థియేటర్ లో చూస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో ఆల్మోస్ట్ అలాంటి ఒక హైప్ మూమెంట్ నే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అందులో టీం కూడా సక్సెస్ అయ్యింది. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కేవలం ఈ బాంబులతో అటాక్స్ మాత్రమే కాకుండా దాని వెనక ఉండే మైండ్ గేమ్ ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. స్ట్రాటజీ రూమ్ లో జరిగే డిస్కషన్స్ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా గ్రిప్పింగ్ అయితే రాసుకున్నారు. పైగా ఈ వార్లో వాడిన టెక్నికల్ విషయాలను, మిస్సైల్ టెక్నాలజీని సామాన్య ప్రేక్షకుడికి కూడా ఈజీగా అర్థమయ్యేలా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడము నాకైతే బాగా నచ్చింది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజాగా సిద్ధార్థ్ యాక్టింగ్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్ లో ఆయన బెస్ట్ రోల్స్ లో ఇదొకటని చెప్పాలి. ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లో ఉండే ఆ డిగ్నిటీని, దేశం కోసం ఏదైనా చేయాలనే ఆ తపనను ఆయన కళ్ళల్లో చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. సిరీస్ మొత్తం ఆయన కనిపించకపోయినా కూడా ఉన్నంతసేపు మాత్రం తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు సిరీస్ లో. ముఖ్యంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ లో థియేటర్ లెవెల్ కనెక్టివిటీ వస్తుంది. ఇక జిమ్మీ షెర్గిల్, ఆదిల్ హుసేన్ లాంటి సీనియర్ యాక్టర్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో ఆ క్యారెక్టర్స్ కి ప్రాణం పోశారు. వింగ్ కమాండర్ గా జిమ్మీ షెర్గిల్ ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా క్యాచ్ చేశారు. యంగ్ యాక్టర్స్ అభయ్ వర్మ, మిహర్ ఆహుజా కూడా పైలట్ లుగా చాలా బాగా సెట్ అయ్యారు. ఇక ఈ సిరీస్ లో నాకు నచ్చిన ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది కేవలం ఒక యాక్షన్ సిరీస్ లా మిగిలిపోకుండా ఎమోషనల్ కనెక్ట్ ని చాలా బలంగా క్యారీ చేసింది. మన దేశ బార్డర్ లో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఇటువైపు వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ భార్యలు ఫేస్ చేసే ఆ ప్రాబ్లమ్స్ ని చాలా హార్ట్ టచింగ్ గా చూపించారు. ప్రజక్తా కోహ్లీ క్యారెక్టర్ చిన్నదైనా ఆ ఆర్మీ వైఫ్స్ పడే పెయిన్ ని తన యాక్టింగ్ తో బాగా చూపించింది. కాకపోతే ఈ సిరీస్ లో ఒక చిన్న మైనస్ ఏంటంటే లేడీస్ క్యారెక్టర్స్ కి స్క్రీన్ టైమ్ తక్కువగా ఉంటుంది. టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. విజువల్ క్వాలిటీ, విఎఫ్ఎక్స్ వరకు చాలా న్యాచురల్ గా అనిపించాయి. ఎయిర్ కాంబాట్ సీన్స్ ని ఏ మాత్రం ఫేక్ గా అనిపించకుండా చాలా రియలిస్టిక్ గా డిజైన్ చేశారు. ఆ లడక్ అండ్ కార్గిల్ మంచుల కొండ లొకేషన్స్ ని, ఆకాశంలో ఫైటర్ జెట్స్ ని చాలా గ్రాండ్ గా క్యాప్చర్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. కొన్ని హై మూమెంట్స్ లో వచ్చే మ్యూజిక్ మన దేశభక్తిని పీక్స్ కి అయితే తీసుకెళ్ళింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఎక్కడా కూడా అనవసరమైన సీన్స్ ఉన్నట్లు నాకైతే అనిపించలేదు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ వీకెండ్ లో మీరు మీ ఫ్యామిలీతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడాల్సిన పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఇది. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల గొప్పతనాన్ని మన పిల్లలకి చూపించడానికి ఇలాంటి సిరీస్లు చాలా అవసరము. ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ కానీ, అనవసరమైన ఎలిమెంట్స్ కానీ లేవు. నీట్ గా ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూసేయచ్చు. సో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మీ ఫ్యామిలీతో, ముఖ్యంగా మీ పిల్లలతో కలిసి ఈ సిరీస్ ని అయితే చూడండి. అండ్ ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.25. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.